తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 4న శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తామని ఏపీ డీజీపీ తిరుమలరావు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనతో పాటు గరుడ సేవ నాడు అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు 3,500 మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు, అలాగే గరుడ సేవ నాడు అదనంగా 1,500 మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు చేపట్టామని వెల్లడించారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రత చేపట్టినట్లు డీజీపీ చెప్పారు. అటు తిరుమల లడ్డు కల్తీ ఘటనపై సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మొదటి రోజు అయినటువంటి 4వ తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి రావడం, పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు చేసుకోవాల్సి ఉంటున్నాం. అదేవిధంగా మీకు తెలుసు 8వ తారీఖు గరుడ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు. దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజుల్లో కూడా సుమారు 3,500 మంది సుమారు అబౌట్ 4,000 పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లాల నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది. స్పెషల్ పార్టీస్ కావచ్చు, గ్రే హౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, యాక్సెస్ కంట్రోల్ సంబంధించి కూడాను అన్ని కూడా కొంతమంది ఫోర్స్ ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు 250 మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు. సో ఆ రోజు కూడా కొంచెం ఎక్స్ట్రా అదనంగా ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్ని కూడాను విఐపి విజిట్ అనేది ఎంత ముఖ్యం. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఎంపీ